అడవికి మృగరాజు ఎవరమ్మా? అడవిది కదా, అడవికి మృగరాజు ఎవరు చెప్పాలి? మీ ఇంటికి అయితే మీరు మృగరాజులు. అడవికి సింహం, లయన్. అది ఆకలి కొని గుహలోంచి బయటికి వచ్చి ఒకసారి గర్జించింది అనుకోండి, చిన్న చిన్న జంతువులు, చిన్న చిన్న పక్షులు ఏమైపోతాయి, వారి గుడికి పారిపోతాయి. సింహం వచ్చింది, చంపుతుంది, నన్ను తింటాదని చెప్పేసి భయపడి ఏమైపోతాయంటే ఏ గుడ్డికి అవి వెళ్ళిపోతాయి. మరి మన దేవుడు ఎవరై అంటే యూదా గోత్రపు సింహం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా అన్నప్పుడు అపవాదిగాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సమయం వ్యర్థం చేయకుండా కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము, దయచేసి 15వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చాలు చాలు, దయచేసి తల కూర్చున్నాం. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ అనాది ప్రణాళిక, నీ సంకల్పమయ్యా, నీ ఆలోచన, నీ చిత్త ప్రకారం అయ్యా మరొకసారి నైనా స్థలములో ఈ విధంగా మేమందరం అయ్యా ఒక చిన్న మందగా ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో వాక్యము, నీ సన్నిధి కరువవుతున్న దినాలలో, నువ్వు రాబోతున్న దినాలలో ప్రభువా చిన్న మందగా మమ్మల్ందరినీ మరొకసారి స్థలానికి నడిపించినందుకు స్తోత్రములయ్యా తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రములు అయ్యా. ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చినాము తండ్రి. వాక్యమైన దేవుడా, నీ పక్షమున నిలబడిన నీ దాసుని కొలతలేని అభిషేకంతో నింపండి. మరి మాట్లాడటకు నాకైతే జ్ఞానము తెలియలేదు, నా నోటికి బూరగా ఉండి పరిశుద్ధాత్ముడా మీరే వచ్చిన వారందరితో దూరాన సమీపాన ఎందరైతే ఈ శబ్ద తరంగాల ద్వారా నీ మాటలు కేకలు వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరికి వినగల చెవులు, గ్రహింపగల మనసు దయచేయమని మీరు మాత్రమే మహిమ తెచ్చుకొని మరి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి సమయంలో మనము ధ్యానం చేసేటువంటి వాక్య అంశం ఏమంటే, వాక్యము ఈరోజు మనం ధ్యానం చేసేది మొరపెట్టుట. మొరపెట్టుట వాక్య అంశం ఏమిటమ్మా? మొరపెట్టుట. మొరపెట్టుట అంటే బైబిల్ ప్రకారం ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం. వాక్యం ఏమంటుంది? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎవరంటున్నారంటే సాక్షాత్ దేవుడు అంటున్నాడు. మనమంతా ఏ విషయం గురించి మొరపెడితే దేవుడు అంట ఖచ్చితంగా జవాబిస్తాడంట. మనము ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఏదైనా అవసరత వస్తే మనం ఎంతసేపు బంధువుల దగ్గరకో, ఇరుగు పొరుగు దగ్గరకో, రక్త సంబంధికుల దగ్గరకో, లేదంటే ఇంకా వాళ్ళతో కాకుంటే ఈ లోకంలో ఉన్న రాజ్య అధికారుల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మొరపెట్టుకుంటాం. వాళ్ళ ద్వారా అయ్యే కార్యాలు ఉంటాయి కొన్ని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మొరపెట్టుకుంటుంటాం. మొరపెట్టుకోవడం అంటే వాళ్ళపైనే ఆధారపడడం. మీరు తప్ప నాకు ఎవరు చేయరు ఈ సహాయం, మీ ద్వారా తప్ప ఎవరి ద్వారా ఈ పని చేయలేదని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే మనుషుల పైన ఆధారపడతారండి. మనుషులకు మొరపెడుతూ ఉంటారు. నువ్వు వస్తేనేరా నా బ్రతుకు మారుతుంది, నువ్వు సహాయం చేస్తే నా జీవితం మారుతుంది అని మనుషులు మరొక మనిషికి మొరపెడతారంట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు అడుగుతున్నాడు, నాకు మొరపెట్టు, నువ్వు ఏ విషయమైనా సరే నువ్వు మొరపెట్టు, ఖచ్చితంగా ఉత్తరం ఇస్తానంట. హల్లెలూయా. మనం ఏం చేయాలా? మొరపెట్టాలండి. ఏ మనిషికి నువ్వు మొరపెట్టినా, ఏ బంధువుకి మొరపెట్టినా, ఏ అధికారికి మొరపెట్టినా కానీ ఎవరు నీకు జవాబు ఇవ్వరు.
ఆ సమయంలోనేమో బాగా నీ బాధలు, నీ సాధకాలు, నీ సమస్యలు అన్నీ వింటారు, కానీ నీకు ఎటువంటి సహాయం చేయరు. ఎందుకంటే వాక్యం అంటుంది, బైబిల్లో సెంటర్ వాక్యము, కీర్తన గ్రంథం 118వ అధ్యాయము మరి 10వ వచనం చదివితే అక్కడ రాజులను నమ్ముకున్నట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలంట. మరి ఎవరు ఆశ్రయించాలమ్మా? దేవుని ఆశ్రయించాలమ్మా. మనుషులు భరోసా ఇస్తారు కానీ ఆ బాధ్యత మీద వేసుకొని మనకు సహాయం చేయరు. కానీ దేవుడు అంటున్నాడు, చింత యావత్తుని భారం అంతా నా మీద వేస్తున్నాడు, నాకు మొరపెట్టు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తులో మరి దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు మొరపెట్టినారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 430 సంవత్సరాలు దేవునికి మొరపెట్టినారు. వారు ఒక రోజు, ఒక నెలలో, ఒక సంవత్సరం చెప్పి, దేవుడు మమ్మల్ని ఈ శత్రు కోటల నుంచి, ఈ ఐగుప్తుల నుంచి మమ్మల్ని విడిపించడు అని చెప్పేసి వాళ్ళు మానలేదండి. దేవుడు చేస్తాడు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, నాకు సమస్తము సాధ్యమే, నాకు మొరపెట్టండి, నీకు ఉత్తరం ఇస్తాను, నీకు సహాయం చేస్తాను, నీ బాధలు తీరుస్తాను, నీ సమస్యలు తీరుస్తాను, నీ అవసరతలు తీరుస్తానని దేవుడు చెప్పాడు కదా అని వాళ్ళు బలముగా నమ్మి ఏం చేశారంటే, ఒక రోజు కాదండి, ఒక నెల కాదండి, సంవత్సరం కాదండి, 430 సంవత్సరాలు దేవుడికి ప్రార్థన చేస్తాం. మనం ఎన్ని రోజులు చేస్తున్నామమ్మా? ఏదైనా ఒక సమస్య గురించో, లేదైనా ఒక అవసరత గురించి ఒక నెల చేస్తాం, ఒక 2 నెలలు చేస్తాం. దేవుడు జవాబు ఇవ్వకపోతే ఏం చేస్తాము? ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు కూడా మనసు లేదంట కదమ్మా. దేవుడు కూడా మనసు లేదు. ఇంత కలిగిపోతున్నా, ఇంత వేదన చెప్తున్నా, నేను, నా పిల్లలు, నా కుటుంబం ఇంత అట్టడుగు స్థితికి దిగజారిపోతున్నా, దేవుడు సహాయం చేయడం లేదు, దేవుడికి మనసు లేదయ్యా అని చాలా మంది ప్రార్థన చేయడం మానేస్తారు. ప్రార్థనకు రావడం కూడా మానుకుంటారండి. మందిరాలకు వెళ్ళడం కూడా మానుకుంటారు. దేవుడి పైన కోపం, దేవుడు నాకు సహాయం చేస్తేనే నేను వస్తాను. నేను అంటాను, మనం వెళ్తేనే కదా దానికి సహాయం చేసేది. ఇప్పుడు హాస్పిటల్కు మీకు రోగం వచ్చింది అనుకోండి, మీరు వెళితే బాగా అవుతుంది. వెళ్ళకుండా నాకు బాగా అయితే హాస్పిటల్కి వెళ్తాను అని అంటామమ్మా. నేను వెళ్ళాలా, అప్పు చేసినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. కనుక మనం దేవుడి పాదాల దగ్గరికి వచ్చి ఆయనకు మొర పెడితే దేవుడు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడండి. రాత్రి అంతా పెరుగులాడినాడు. ఎవరండి? యాకోబు. ఒకటే ప్రార్థన, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతానయ్యా. రాత్రి అంతా ఒకటే అంశం, ఒకటే మాట. నా అన్న తరుముకుంటూ వస్తున్నాడు. ముందు చూస్తే అన్న ఏశావు, వెనుక చూస్తే లాభాను మా మామ. ముందు పోయి వెనుక పోయి ఎటు వెళ్ళిన పరిస్థితి నేను. నాకు సహాయం చేయ ప్రభు అని అడవిలో రాత్రి అంతా దేవుడు కంట పెనుగులాడుతున్నాడండి. పెనుగులాడుతూ దేవుడు అడుగుతున్నాడు, నాకు సహాయం చేయ ప్రభు, నిన్నే నమ్ముకున్నాడు కదా, నీ పైన ఆధారపడ్డాడు కదా, సహాయం చేయవా, నాకు సమస్యల నుంచి విడిపించగలవారు ఎవరు లేరు, నువ్వు ఒక్కడివే అని చెప్పేసి రాత్రి అంతా పెనుగులాడితే దేవుడు రాత్రి సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. రాత్రి ఉత్తరం ఇచ్చాడు ఆయనకి. చంపడానికి వచ్చినటువంటి అన్న హత్తుకొని కౌగులించుకొని ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే రాత్రి అంతా దేవుడికి మొరపెట్టినాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుడికి మొరపెట్టాలండి. దేవుని పైన ఆధారపడి దేవుని యొక్క ఆ యొక్క ఆలోచన ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకొని, ఎప్పుడైతే యథార్థవంతులుగా మనం ప్రార్థన చేస్తామో దేవుడు అంట ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. మరి ఏ విషయాలలో దేవునికి మొరపెట్టాలా మనం అంటే చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టాలా? మరి రాత్రి ఒక 3 మాటలు చూసుకుందాం. ఏ విషయాల్లో మనకు అవసరమైనవి, ఏ విషయాల్లో దేవునికి మనం ప్రార్థన చేయాలి. ముఖ్యముగా ఒక 3 మాటలు చదువుదాం. మొట్టమొదటి మాట ఆదికాండం 21వ అధ్యాయము 16 నుంచి 20 వచ్చిన వరకు చదవండి త్వరగా. ఆదికాండం 21.
పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఇంటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నాను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాడి మొర వినాను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగాను పిలిచి, ఆగాను, నీకేంటి వచ్చినది? భయపడకు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు మన స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదను. చూడండి, చదవబడిన వాక్యములు. మరి నీవు నాకు మొరపెట్టు ఉత్తరం ఇస్తానన్నాడు. మరి ఏ విషయాల్లో మనం మొరపెట్టాలంటే మొట్టమొదటి మాట పిల్లల గురించి మనం మొరపెట్టాలంటండి. ఏ విషయాలు మొరపెట్టాలంటే మొట్టమొదటి మాట పిల్లల గురించి మనం మొరపెట్టాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. దేవుడు ఇచ్చేటువంటి బహుమానం మన పిల్లలు. వాళ్ళ గురించి అంట మనం మొరపెట్టాలంటండి. వాళ్ళ భవిష్యత్తు గురించి మనం మొరపెట్టాల. మరొక చోట ఒక మంచి మాట విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. త్వరగా 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు. ఎవరి కొరకు? నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. హల్లెలూయా. ఎవరి గురించి అంటామా? పసిపిల్లల గురించి, మనకిచ్చిన కుమారుల గురించి, కుమార్తెల గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి అంట మనం మొరపెట్టాలంట. ఎప్పుడు మొరపెట్టాలా? రేయి మొదటి జామునే. ఒక రాత్రి అంతా కలిపి 4 జాములు. ఈరోజు సాయంత్రం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 4 జాములు అండి. మొదటి జాము ఈరోజు సాయంత్రం 6 నుంచి 9 వరకు మొదటి జాము. 9 నుంచి 12 వరకు 2వ జాము. 12 నుంచి 3 వరకు 3వ జాము. 3 నుంచి 6 వరకు 4వ జాము. అదే రేయి మొదటి జాము. 3 నుంచి 6 వరకు రేయి మొదటి జాము అంట. ఆ సమయంలో మనం లేవాలంట. ఎందుకు ఆ సమయంలో దేవుడు చెప్పాడండి? బాగా నిద్ర వచ్చే సమయం అదే కదమ్మా. 3 నుంచి 6 వరకు ఆ మధ్యలో బాగా నిద్ర వస్తుంది. ఆ సమయంలో అంట మనము మన శరీరాన్ని నలగొట్టుకొని ఆత్మను సిద్ధపరచుకొని ప్రభు దగ్గర మోకరించాలా. మన పిల్లల గురించి అంట మనము దేవుడికి మొరపెట్టాలంటండి. ఎలా మొరపెట్టాలంటున్నాడంటే, ఇర్మియా భక్తుడు ప్రవక్త అయిన నీళ్ళ వల్లే మన హృదయాలు కుమ్మరించాలంట. ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ప్రభువా, మంచి ఆరోగ్యమేనైనా. ఎందుకంటే లోకము పాపంతో ఉందండి. లోక అధికారి ఎవడంటే అపవాది గాడు. ఎవరిని మృగుదురా అని చెప్పేసి ఎక్కువగా యవనస్తులపైన ఫోకస్. ప్రేమ అని, సారాయి అని, దుఃఖాలని, వీడిలని రకరకాలుగా పిల్లలు వాడు ఏం చేస్తున్నారంటే యవ్వన కాలంలో పాడు చేస్తున్నారు. అందుకే అంటాడు కదా మరొక మాట, అదే 3వ అధ్యాయం 17వ వచనం, యవ్వన కాలం ముందు నా కాడి పెట్ట నరుడికి ధన్యత. నీకు ఇచ్చిన కుమారుడు కుమార్తెలు కాడి ఎప్పుడు మోస్తారంటే నువ్వు లేచి నీ పిల్లల గురించి ప్రార్థన చేయాలి. నాకు మంచి కుమారుడు ఇచ్చారయ్యా, చాలా తెల్లగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, చాలా హైట్ వెయిట్, మంచి ఆరోగ్యంగా దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు, మంచి కుమార్తెలు ఇచ్చాడని చెప్పేసి సంతోషపడవచ్చు. దానికంటే ఎక్కువగా అంట వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. యేసయ్య ఇలా సిలువలో విరలాడుతుంటే చాలా మంది యెరూషలేము కుమార్తెలు తల్లులు వచ్చి ఏ పాపం ఎరుగని యేసయ్యను సిలువేశారని చెప్పి ఎంతో కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నారండి. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే ఒక మాట అంటాడు, యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవద్దమ్మా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు.
ఎందుకంటే భయంకరమైనటువంటి ఉగ్రత, భయంకరమైనటువంటి లోకంలో ఉన్నారు మీరు. లోక సంబంధి అపవాదిగాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరిలో చదివితే ఈ లోకాధికారి ఎవరంటే అపవాదిగాడంట. లోకాధికారి అపవాదిగాడంట. వాడి యొక్క ఉచ్చులో నీ పిల్లలు పడకుండా కదండి. మన ఊళ్ళో చూసుకుంటే చిన్న చిన్న పిల్లలండి, మన 30 నైట్ 8th క్లాస్ కూడా చదవలేదు, 10th కూడా రాలేదు, అప్పుడే భయంకరంగా సారాయి దాగి వాంతులు వేసుకున్నారు రోడ్ల పైన. రాజబాబులు జోబులలో పెట్టుకొని తిరుగుతారు పిల్లలు, గుట్కాలు, పరపరాకులు. ఒక పిల్లోని పిలిచిన వాడు 6వ తరగతి, అని పిలిచి ఏమిరా నువ్వు కూడా రాజబాబు వేసుకుంటున్నావా, సారాయి తాగుతున్నావా అంటే వాడంటాడు ఇప్పుడు మానేసిన అంట. ఎంత వయసు అంది? 6వ తరగతి అంటే ఎంత వయసు అమ్మా? 11 సంవత్సరాలు. ఇప్పుడు మానేసినాను. ఇప్పుడు మానేసినట్టు అంతమంది అవుతున్నాను. ఎంత వయసు అనేదండి. ఇంకా ఎవరున్నారు మనం? చాలా మంది ఆ కాలువగడ్డ దగ్గరికి వెళ్ళి, పిండిబడి దగ్గరికి వెళ్ళి భయంకరంగా సిగరెట్లు తాగుతున్నారు, సారాయి తాగుతున్నారు, రాజభోగులు తాగుతున్నారు. చిన్న వయసులండి. పిల్లలకు హ్యూమిడిటీ పవర్ తక్కువ, చిన్న వయసులో రోగ నిరోధక శక్తి తక్కువ. అంత చిన్న వయసులో అంత చెడు వ్యసనాలకు కారణము ఎవరై అంటే తల్లులే అండి. మీరు బాధపడినా నాకు నష్టం లేదు, తల్లులే. ఎందుకంటే వారి గురించి మనం ప్రార్థన చేయడం లేదు. వారి గురించి మన బాధ్యత ఎంతసేపు, వాళ్ళు ఎక్కడ చదివేయాలా, ఏ స్కూల్ చేర్పించాలా, వాళ్ళకి ఏది వంటి పెట్టాలా, వాళ్ళకి ఎలాంటి వస్త్రాలు ఇవ్వాలా కదండి, ఏడిస్తే వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వాలా. 7వ తరగతి 8వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలకు ప్రేమ 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 దిగుతుంది. వయసులో ఏమంటే చిన్న వయసులో ప్రేమ ప్రేమ. ఆ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా పాడైపోతున్నారు పిల్లలు. ఎప్పుడు మొబైల్ ఫోన్లో ఉన్నారు ఎక్కువగా. ఎదురు తల్లితో మాట్లాడుతుంటారు ఫేస్బుక్లో, వాట్సాప్లో. ఏంటండి ఫేస్బుక్లో, వాట్సాప్లో, షేర్ చాట్లో భయంకరంగా మెసేజ్లు వేస్తున్నారు. చూడండి, అపవాదిగాడు ఎంతగా మన పిల్లలు పాడి చేస్తున్నాడు అంటే దానికి కారణం మనమే అండి, మన ప్రార్థన చేయకపోవడం. ఇర్మియా భక్తుడు కన్నీటి ప్రార్థన పడిన ఆయన పేరు. కన్నీరు కాల్స్తమైన విలాప వాక్యాలు రాసినాడు. విలాప వాక్యాలంటే ఆ పేర్లు విలపిస్తూ రాసినాడు. ఏడ్చుకుంటూ 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 నీళ్ళ వల్ల కుమరించండి. మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఇది కృపాకాలం అండి. యేసే 2వ రాక నుంచి వెళ్ళిపోయినాక శ్రమల కాలం వస్తుంది. అప్పుడంట తల్లులే పిల్లలు వండుకొని తింటారంట. అంతటి భయంకర రోజులు రాబోతున్నాయి. మీ పిల్లల కొరకు లేచి ప్రార్థన చేయండి అంట. మనం లేస్తాం 3 గంటలకు, మీరు అందరు లేస్తారు. ఎప్పుడు లేస్తారమ్మా? నాటేయడానికి వెళ్ళేటప్పుడు కదండి, మిరపండుకి వెళ్ళేటప్పుడు, లోక సంబంధంగా పనులకు వెళ్ళేటప్పుడు నిద్ర చంపుకొని మరి లేస్తాం. అదే ఒక అర్ధగంట సేపు లేదా 1 గంట సేపు నన్ను నమ్మి నా దేవుడు 2 పిల్లలు ఇచ్చాడు, అలా భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ప్రార్థన చేసే పనులు తక్కువగా ఉన్నారు. కనుక ఈరోజు హాగరు తల్లి ఏం చేసిందంటే, అబ్రహాము, శారా వాళ్ళిద్దరు కలిసి ఆ తల్లిని, హాగరు తల్లిని, ఆమె పుట్టిన ఇస్మాయిల్ కొడుకుని ఏం చేశారంటే ఇంటి నుంచి గెంటేశారు. శారమ్మ తల్లికి ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకును ఇస్మాయిల్ కంపేరింగ్ చేస్తుంది, పోల్చి చూస్తుంది. వీడు చూస్తే ఇస్మాయిల్ గాడు వీడికన్నా పెద్దవాడు, ఆస్తికి వీడు అర్హుడైతాడేమో, జ్యేష్ఠ భాగం అంతా వీడే తీసుకుంటాడేమో అని చెప్పి ఒకరోజు భర్తను పిలిచి ఇంటి నుంచి గెంటే హాగరు ఉంటే ఆమెన్న ఉండాలా, నేనన్నా ఉండాలా అని చెప్పేసి హాగరు తల్లిని, కుమారుని ఏం చేశారంటే అబ్రహాము గారు, శారమ్మ గారు ఇంటి నుంచి ఒక క్యారియర్ బాక్స్ ఇచ్చి అన్నం, వాటర్ బాటిల్ ఇచ్చి గెంటేశారండి. అరణ్యం నడుచుకుంటూ వెళ్తున్నారు. తీసుకుపోయిన వాటర్ బాటిల్ అయిపోయింది, అన్నం అయిపోయింది. పిల్లడు ఆ యొక్క ఎండకు అరణ్యంలో ఎక్కిలు బట్టి దాహము దాహము దాహం అని అడుగుతుంటే నాది దాహం, తీసుకుపోయిన నీళ్ళ తిత్తిలో నీళ్ళు అయిపోయాయి. తల్లి ఏం చేస్తుందంటే ఆ సమయంలో చూడండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎండల కాలము మీరే మీ పిల్లలు ఎత్తుకొని పనికి వెళ్ళారనుకోండి, భయంకరంగా ఎండ పెడుతుంది, వాళ్ళకి ఎక్కిలు పెడుతున్నాయి, వాళ్ళ గొంతులో నీళ్లు పోయడానికి నీళ్ళే లేవు మీ దగ్గర. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందమ్మా?
నా కొడుకు ఏమైతాడు, నా కూతురు ఏమైతే ఎక్కిలు పట్టినా నీళ్ళు లేవు అని చెప్పేసి పరిగెడుతుంటాం. కానీ తల్లి పరిగెత్తడానికి ఎక్కడ అవకాశం లేదు. బిడ్డ తీసుకుపోయి ఒక పొదలు వేసి ఎదురుగా కూర్చొని బిడ్డ గురించి ఏడుస్తుంటే దేవుడు ఆమె మొర విన్నాడు, ఆమె ఏడుపు విన్నాడు. వాక్యం అంటారు చిన్న పిల్లవాడు మొర కూడా దేవుడు విన్నాడట. హల్లెలూయా. చిన్న పిల్లవాడు మొర పెడుతాడ దేవునికి. ఇస్మాయిల్ దేవుడు అప్పుడు దూతలు పంపాడు. హాగరు ఏమొచ్చిందమ్మా నీకు, ఎందుకు ఏడుస్తున్నావు, ఈ సమస్య ఏమిటి తల్లి, ఏమైంది, అరణ్యంలో ఒక్కదాని ఉండదు ఎందుకు, నీ కుమారుడి ఎందుకు కుమారుడి గురించి భయపడుతున్నావు, ఏమైంది, ఏమి కావడం ఏంది ప్రభువా. ఎంతో నమ్మకంగా పనిచేసినటువంటి ఆ యొక్క అబ్రహాము దగ్గర ఎంతో నమ్మకంగా, శారమ్మ తల్లి దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తే ఇంటి నుంచి నన్ను నా కొడుకు గెంటేశారయ్యా, నేను ఏ పాపం చేయలేదయ్యా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, హాగరు భయపడవద్దమ్మా, నీ పిల్లవాడి మొర దేవుడు విన్నాడు. హల్లెలూయా. వాడి మొర దేవుడు విని వాడిని 12 రాజ్యాలకు అధిపతి చేయబోతున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని రాజ్యాలకమ్మా, 12 రాజ్యాల కన్నా ఇస్మాయిల్ గొప్పవాడిగా చేసినాడు. ఎందుకు? మొర, ప్రార్థన చేయాలి. పిల్లల గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. భయంకరమైనటువంటి లోకంలో పాపంలో ఉన్నాం మనం. పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తారని తెలియదు మనం. ఎప్పుడు ఏమైతే తెలియదు పిల్లలకి. శత్రువు ఏ రూపాన వచ్చి మన పిల్లలు పాడు చేస్తాడో తెలియదు. మన పిల్లల గురించి అంట మనము మొదటి జామ వేసి కన్నీటి ప్రార్థన చేయాలి. హృదయాన్ని కుమ్మరించాలన్న దేవుని దగ్గర. ఎవరైతే అలా ప్రార్థన చేస్తారో ఆ పిల్లలను దేవుడు ఇస్మాయిల్ వలె ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అలా మనందరి పిల్లలు దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. రెండో మాట చదువుదాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదువుదాం త్వరగా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. హల్లెలూయా. మరలా అదే భక్తుడు ఇర్మియా గారు ప్రవక్త రెండో మాట ఏమంటున్నాడంటే, దేవునికి మొరపెట్టండి, దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఆ ఉత్తరం, ఆ జవాబు ఎలా ఉంటుందంటే మీరు అస్సలు గ్రహించి ఉండరు. మీ జీవితంలో అటువంటి అద్భుతాలు, అటువంటి ఆశ్చర్య క్రియలు, అటువంటి సూచక క్రియలు మీ కుటుంబంలో, మీ జీవితంలో జరుగుతారని మీరు అస్సలు ఊహించుండరు. అస్సలు మీరు అనుకునే ఉండరు. అంత గొప్పగా అంట దేవుడు జవాబిస్తాడంటండి. వేటి గురించి మొరపెట్టారా? రెండో మాట అంటే ఆర్థిక పరిస్థితుల గురించి. చాలా మందికి అప్పులు ఉంటాయి. అప్పుల గురించి దేవుడికి మొరపెట్టాలా. ఎవరికండి? దేవుడికి మొరపెట్టాలా. సాక్షాత్తు దేవుడు అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదివితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. ఈ మాట ఎవరన్నారండి? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే అన్నారు. మీరు అడగండి, నేను ఇస్తా. నువ్వు అడిగితేనే ఇస్తా. నేను ఎందుకు అడుగులు పెట్టానంటే నువ్వు నా పైన ఆధారపడినావో లేదో తెలియాలా, నువ్వు నన్ను నమ్ముకున్నావో లేదో తెలియాలా, నువ్వు నా పైన విశ్వాసం ఉంచావో లేదో తెలియాలా, నా పైన ఎంత భక్తి ఉందో తెలియాలా నీకు. నన్ను అడుగు, ఖచ్చితంగా నీకు ఇస్తానంటున్నాను. హల్లెలూయా. ఎంతగా ఇస్తారంటే గూఢమైన సంగతులు మనమే గ్రహించలేమంటాడు. ఇంకా కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదివితే, తన్ను ప్రేమించే వారికంటే దేవుడు చేసే కార్యాలు హృదయానికి అగోచరమంట. కంటికి కనిపించవు, చెవులకి వినిపించవు, హృదయానికి అగోచరమంట. మన ఊహ కూడా అంత గొప్పగా దేవుడు మన సమస్యలు తీరుస్తాడంట. అప్పులు హల్లెలూయా. ఈ లోకంలో ఆస్తుల కన్నా అప్పులు ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు కదమ్మా. ఆస్తుల కన్నా అప్పు సమస్యలతో ఉన్న కుటుంబాలే ఎక్కువగా. కుటుంబ పోషణ కొరకు, పిల్లల చదువుల కొరకను, జీవన ఉపాధి కోసమని
జీవితం కొరకు ఎన్నో చోట్ల అప్పులు చేసి అధిక వడ్డీలు కూడా తీసుకొని ఆ అప్పు కట్టలేక చేసిన కష్టం అంతా వడ్డీలకే కడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అప్పులతో నలిగిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు కొంతమందికి అప్పు తీరదండి. కానీ దేవుడు అంటున్నాడు, నాకు మొర పెడితే ఉత్తరం ఇస్తాను, నీకు నన్ను అడుగు ఎంత సమస్య అయినా సరే నీకు తీరుస్తాను అంటున్నాడు. ఎంతగా అంటే రహస్య స్థలంలోంచి నేను నీకు ధనం ఇస్తాను అంటున్నాడు. ఎంతగా అంటే బైబిల్లో ఒక తల్లి ఉందండి, భర్త చనిపోయినాడు ఆమెకి. రాజుల 2వ గ్రంథం. ఆ తల్లి విధవరాలు, 2 కుమారులు ఉన్నారు. ఎన్నో లక్షలో ఎన్నో కోట్ల ఆమెకు అప్పు ఉంది. ఆ అప్పు ఎలా తీరిందంటే చూద్దాం మనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. ఆమె చదువుక ఆ నూనెను అమ్మి చదువుక గట్టిగా. నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, చదవబడిన వాక్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అడగండి నేను ఇస్తానన్నాడు. మరి ఇక్కడ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఒక తల్లి కనపడుతుంది. ఆమె భర్త గొప్ప ప్రవక్త అండి, గొప్ప సేవకుడు. ఆయన బ్రతికున్నప్పుడు ఎంతో అప్పు చేశాడు. ఆయనకి 2 కుమారులు. అప్పు చేసి ఆయన చనిపోయాడండి. ఇప్పుడు ఆయన చనిపోయాడని చెప్పి అప్పించిన వారు అప్పు అడగకుండా ఉంటారా? చెప్పండి అమ్మా. ఇప్పుడు అప్పించిన వాళ్ళు ఇంట్లో ఎవరైనా చనిపోతే వదిలేస్తారా? వదిలేరు. ఎవరు చనిపోయినా నా అప్పు కట్టు. కొంతమంది మరి దుర్మార్గంగా అంటారు, వచ్చి ఏంటారు ఆ శవం దగ్గర కూర్చుంటారు, అప్పు కడితే నుంచి ఓడించా భూస్థాపన కార్యక్రమం. అలాంటి మనసు కూడా కఠినాత్ములు, డబ్బే లోకం వారికి. మరి తల్లి జీవితంలో ఏమైపోయింది అంటే, వాళ్ళ భర్త బతికున్నప్పుడు ఎంతో అప్పు చేశాడు. మరి అప్పు ఆ యొక్క కట్టకుండా చనిపోయాడు. తర్వాత అప్పించిన వారు రోజు వచ్చి ఆ తల్లిని అడుగుతున్నారు. ఆ తల్లి రేపిస్తాను, అయినా 1 వారానికి ఇస్తాను, నెలకి ఇస్తాను, సంవత్సరానికి ఇస్తాను, పొడిగించుకుంటూ వచ్చింది. మనం అంతే కదమ్మా. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చి అడుగుతానే వెంటనే మన దగ్గర ఉండవు. అప్పుడు రేపు రాపోనైనా 1 వారానికి ఇస్తా, నెలకి ఇస్తానంట. మనం మళ్ళీ వెళ్ళి 1 వారానికి నెలకు మళ్ళీ వస్తారు. అలా ఈ తల్లి చెప్పుగా ఆయన పోతున్నాడు వస్తున్నాడు. ఒకరోజు ఆయన కూడా విసుకొచ్చేసింది, నువ్వు ఇలా అప్పు కట్టవు, నీకు 2 కుమారులు ఉన్నారు కదా, ఆ 2 కుమారులని నా ఇంటికి పంపి నా ఇంటిలో పని మనిషిగా పెట్టుకుంటాను. ఎంతవరకు అయ్యా అంటే, నీ అప్పు తీరిపోయేంత వరకు మా ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాను. మా ఇంట్లో బర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఏంటండి గొర్రెలు ఉన్నాయి. అదేవిధంగా ఇంట్లో పని చేయించుకుంటాను, పొలంలో పని చేయించుకుంటాను, అప్పు తీరిపోతుంది. తర్వాత నువ్వు అప్పు కట్టాల్సిన పని ఉన్నదమ్మా అంటే ఆ తల్లి చాలా బాధపడిందండి. చాలామంది తల్లులు దివారాత్రులు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఈ పని ఆ పని లేకుండా పనికి వెళ్ళి పిల్లల కడుపున అన్నం పెట్టి మంచి స్కూళ్ళలో చదివించి ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టేది ఎందుకండి? నాలాగా నా పిల్లలు కష్టపడకూడదు. నేను పని చేస్తున్న పొలం పని, నేను చేస్తున్న ఈ వట్టి చాకరీ నా పిల్లలు చేయకూడదు. వీళ్ళకన్నా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి, ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ చేయాలి, ఒక మంచి దేశానికి వెళ్ళి హాయిగా వీళ్ళ జీవితాన్ని కొనసాగించాలని చాలామంది తల్లులు తండ్రులు కష్టపడి రూపాయి కూడబెట్టి వేలు ఫీజులు కట్టి చదివించేది ఎందుకమ్మా? ఒకరింటిలో పని మనిషికి పంపడానికి. ఆ తల్లి అలాగే బాధపడి అయ్యా నాకు కొంచెం సమయం అయినా, నేను అలా చేయలేనయ్యా, ఈ అప్పు కడతాను, ఒకరోజు టైం నాకనే అని ఆ తల్లి ఏం చేసిందంటే, ఆమె ఉండే ఊరిలో ఒక ప్రవక్త ఉన్నాడు,
ఎవరండి ఆ ప్రవక్త? ఎలీషా ప్రవక్త. ఆయన ఆ ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అయ్యా, నాకున్న సమస్య, చాలా అప్పు చేసి నా భర్త చనిపోయినాడు, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు, ఏదైనా సలహా చెప్పయ్యా, ప్రార్థన చేయి, నాకు గొప్ప ప్రవక్తలు కదా మీరు, ప్రార్థన చేస్తే నా అప్పు తీరిపోతాదయ్యా అంటే ఆయన అన్నాడు, అమ్మా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేస్తాను. ఏంటండి? నేను ప్రార్థన చేస్తా, నువ్వు ప్రార్థన చేసుకో, మీ ఇద్దరు కొడుకులు ప్రార్థన చేసుకోండి, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎప్పటికీ సిగ్గుపడ్డాడంట. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎప్పటికీ చేయి విడవడండి, విడవని ఎడబాయను అన్నాడు. యుగ సమాప్తి వరకు తోడున్నాడంట. మత్తయి సువార్త 28 లాస్ట్ వచ్చిన చదివితే, యుగ సమాప్తి వరకు తోడుని ఆయనే మనల్ని, మన పిల్లలు ఆయనే పోషించుతాడంట. ఎప్పుడంటే ఆయన పైన ఆధారపడి మొరపెట్టిన. నువ్వు ఇంటికి వెళ్ళు, నీ ఇంట్లో ఏముంది అన్నాడు. నా ఇంట్లో ఏం లేదయ్యా, బంగారం లేదు, పొలం లేదు, స్థలం లేదు, ఏం లేదు, ఒట్టి పాత్ర, ఒక బిందె తప్ప ఏం లేదు. ఒట్టి పాత్ర, దాని ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మోసే కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడు. 10 తెగులు తెప్పించాడు, ఎర్ర సముద్రాన్ని తీర్చినాడు, పండగ వద్ద నీళ్ళు వచ్చాయి. సంసోను చేతులు గాడిద దౌడు ఎముకల ద్వారా 1000 మందిని చంపాడు. దేవునికి మన దగ్గర ఏముందో అదే చాలు, దాని ద్వారా మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అని ఆ తల్లి ఇంటికి వెళ్ళింది. నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకో, నీ ఇంటిలో ఉన్న పాత్ర తెచ్చిపెట్టు, ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్ర తెచ్చుకొని నువ్వు నీ 2 కుమారులు తలిపేసి దేవునికి మొరపెట్టు, నీ అప్పు తీరిపోతుంది. ఆ తల్లి అనేది మరొక మాట చెప్పకుండా, అలాగే ఆయన వెళ్తానే వెంటనే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఆ తల్లి ఏం చేసిందామంటే ప్రార్థన చేసింది. పాత్ర తెప్పించి ఇరుగు పొరుగు వారి దగ్గర అరుపు పాత్ర తెచ్చుకొని తలుపు వేసి ఒక్కడే ప్రార్థన, అయ్యా నీ యొక్క ప్రవక్త ఎలీషా ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడినావు, నువ్వు అడుగుతూ ఇస్తానన్నావు, నా భర్త గొప్ప ప్రవక్త, నీ ఎందుకు భయభక్తులు గలవాడు, ఎలాగ సేవ చేశాడు నీకు తెలుసయ్యా, కానీ చాలా అప్పు ఉంది తల్లి, ఈ అప్పు తీర్చు నా వల్ల కాదని, నువ్వే నా అప్పు తీర్చు ప్రభు అని చెప్పి తల్లి 2 కుమారులు కలిసి ఏం చేశారంటే కుటుంబ ప్రార్థన చేసి దేవుని మొరపెట్టారు. హల్లెలూయా. చాలా మంది కుటుంబ ప్రార్థన ఉండదండి. పేరు క్రైస్తవులమే ఉంటాం, బాప్తిసాలు తీసుకుంటాం, అన్నీ తెలుసు, కానీ కుటుంబ ప్రార్థనలో చాలా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ ప్రార్థన చాలా మనకు అవసరం అంటాడు. ఆ కుటుంబ ప్రార్థన ద్వారా మన కుటుంబం కట్టబడతాయి అని ఇద్దరు, ఆ తల్లి ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే ప్రార్థించుతుండగానే అంట పాత్రలన్నీ దేవుడు నూనెతో నింపినాడు. హల్లెలూయా. ఒట్టి పాత్రను దేవుడు ఏం చేశాడమ్మా నిండుగా, అదంట కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అంటాడు దావీదు. ఆమె పాత్రలంట పొంగి పొర్లే. తర్వాత పిల్లలు వేసి, ఇంకా ఏమైనా పాత్ర తీసుకురాపో, ఇంకా నూనె వస్తూనే ఉంది, ఇంకా పాత్ర పట్టుకొని అది అమ్ముకొని మనం అప్పు కట్టుకుందాం అంటే, పాత్రలు ఎవరి దగ్గర లేవు తల్లి, అందరూ తీసుకొచ్చానమ్మా అంటే, తర్వాత మళ్ళీ ఏం చేసినాడు ఆ తల్లి, మళ్ళా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అయ్యా నువ్వు చెప్పినట్టు చేసిన, దేవుడు నూనె నింపినాడు అయ్యా, ఇప్పుడు ఏం చేయాలా? చాలా మంది సేవకుడికి సమస్య చెప్తారు, కానీ సమస్య తీరిపోయినాక మళ్ళీ సేవకుడికి సమస్య తీరిపోయిందని చెప్తారమ్మా, సాక్ష్యం చెప్పారు. వెళ్ళి అయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తా, ప్రార్థన చేసుకుని దేవుడు సహాయం చేస్తాడు అయ్యా చెప్పారు చాలా మంది. ఆ తల్లి మాత్రం కృతజ్ఞత కలగా తల్లి కనుక వెళ్ళి చెప్పింది, అంతా నిండిందయ్యా, ఇప్పుడు ఏం చేయాలంటే, ఏం చేస్తాను తల్లి, ఇక అమ్ముకొని అప్పు కట్టుకోబో అన్నాడు. వెంటనే నువ్వు నమ్మేసి ఆ తల్లి అప్పు కట్టుకున్నాను. మరలా వచ్చి ఇంకా మిగిలింది అంటే, దాంతో నువ్వు నీ కుటుంబము పోషించుకోండి. హల్లెలూయా. కనుక ఈరోజు నీ అప్పు తీరిపోవాలనుకో, నీ ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దాలనుకో, ఎవరికి మనం పెట్టినా ఎవరు రూపాయి సాయం చేయడు. ఇంకా నీ నుంచి దోచుకునే వాళ్ళే, కానీ నీకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో కేవలము మనం నమ్ముకున్న, మన ఆరాధన చేసి యేసయ్య మాత్రమే. ఆయన చెప్పినట్టు చేసిన తల్లి ఆ యొక్క వట్టి పాత్ర దేవుడు నూనెతో నింపి వాళ్ళ అప్పు తీశాడు. కారణం ఏమిటంటే మొరపెట్టాలని, మనం ప్రార్థన చేయాలి. ఊరికి అప్పు తీరిపోయి చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోతారు. ఈ అప్పు కట్టు నా వల్ల కాదురా అని చెప్పేసి ఏదో ఒకటి ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటాం. చనిపోతే సమస్యలు తీరుతాయమ్మా?
చనిపోతే సమస్య తీరవు, చనిపోతే ఇంకా ఎక్కువ సమస్యలు అవుతాయి. అలా ఆత్మహత్యలు చేసుకుంటే నరకానికి కూడా వెళ్తాం మనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆయనే ఆయుష్ తీయాల. ఒకవేళ మనం తీసుకుంటే అది పాపం, ఆజ్ఞాతిక్రమ పాపం. పాపంలో జీవితం మరణం, ఆ మరణమే 2వ నరకం, అది నిత్య నరకం. కనుక ఈరోజు నీ అప్పులు తీరిపోవాలనుకో, ఎవరు చెప్పదు, దేవుడు చెప్పు. నీ ఆర్థిక పరిస్థితులు కానీ నీ అప్పులు కానీ దేవుడే తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాలి యాకిచో గారిని గొప్ప దైవ సేవకుడు అండి, ఉత్తర కొరియాలో. ఆయన ఇప్పుడు చనిపోయాడు. 6 సంవత్సరాల క్రితము ఆయన చర్చికి చాలా మంది వస్తారు, లక్షలు 10 లక్షల మంది వచ్చారు చర్చికి. కానీ ఆయన కట్టిన చర్చి, ఆ చర్చిలో 1,00,000 మందికి మించి ఎక్కువ పడ్డారు. చాలా మంది రోడ్ల పైన, చాలా మంది చేలల్లో చెట్ల కింద కూర్చొని వాక్యం వినేవాళ్ళు, ప్రార్థన చేయించుకొని వెళ్ళేవారు. ఈయనకు ఆలోచన వచ్చింది, అయ్యా 10 లక్షల మంది దాకా వస్తున్నారు, మందిరం కట్టాల తండ్రి. అందరూ నా దగ్గరకు వచ్చే విశ్వాసం అందరూ పేదవాళ్ళు. అయ్యా ఎవరు నేను కానుక అడగాను, నువ్వు పిలిచావు సేవకు, అందుకు వచ్చాను. సమస్తం వదిలేసి నేను ఈ సేవ కొరకు వచ్చాను. ఈ 10 లక్షల మంది పట్టే చర్చి కట్టాలా, నాకు డబ్బులు సహాయం చేయి అని ప్రార్థన చేశాక చాలా రోజులు మొరపెట్టాడంట. ఒకరోజు దేవుడు ఉత్తరం ఇచ్చాడంట. ఎంతగా అంటే ఆయన ప్రార్థన గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ స్లాబ్లోంచి డబ్బులు ఉన్నాడు కింద. నమ్ముతారమ్మా మీరు? మనమందరం తోమాలమే. ఎవరు మనమంతా తోమాలమే. ఎందుకు ఆయన పేరు ఎత్తంటే ఆయన ఏమన్నాడు, యేసయ్య వచ్చి ఆయన అరచేతిలో చీల కొట్టించుకున్నాడు కదా, అందులో ఏలు పెడితేనే నమ్ముతాడు. దేవుడు అంటాడు, చూసి నమ్మడం కన్నా చూడక నమ్మిన వారు ధన్యుడు అన్నాడు. మనం కూడా నమ్మము, అది జరిగింది, అది ఉత్తది అనుకుంటాం. దానికి దేవుడే సాక్షి. ఆయన సాక్ష్యం యూట్యూబ్లో ఎన్ని కావాలంటే, ఆ మందిరం కట్టడానికి ఎన్ని కోట్లు అవసరమో అన్ని కోట్లు దేవుడు సాయం చేశాడు. హల్లెలూయా. ప్రవక్త భార్య విధురా తల్లికి అప్పు ఎలా జరిగిందమ్మా? ప్రార్థన చేస్తే ఒట్టి పాత్ర దేవుడు నూనెతో నింపినాడు, ఆ నూనె అమ్ముకొని అప్పు కట్టుకున్నాడు. ఈరోజు నీ ఆర్థిక పరిస్థితులు బాగుండాలన్నా, నీ అప్పులు తీరిపోవాలన్నా కానీ నువ్వు ఏం చేయాలంటే యేసయ్యకు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. చివరి మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. చదువుమా. ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. చాలక 3వ మాట ఏమిటంటే, దేని విషయంలో మనకు మొరపెట్టాలి అంటే ఆరోగ్యం గురించి మనం దేవునికి మొరపెట్టాలండి. 3వ మాట, చివరి మాట ముగించుకుందాం. దేని గురించి అమ్మా? ఆరోగ్యం గురించి మనం ప్రభుకు మొరపెట్టాలి. ఎందుకంటే మనం తాగే నీటి దగ్గర